యోనతాను తన ఐడెంటిటీని కూడా తనకిస్తావు. హి సేయింగ్ టు డేవిడ్, దావీదు, నేను ఇక రాజును అవుతానని దేవుని ఏర్పాటు కాదు, అందుకని ఇదిగో నా వస్త్రాలు నీకే ఇస్తావు. ఐ జస్ట్ వాంట్ టు సర్వ్ యూ, నేను నిన్ను సర్వ్ చేస్తాను అని ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఇస్తూ చేస్తా ఉన్నాడు. కత్తినిస్తా ఉన్నాడు. ప్రియులారా, మీరు ఎప్పుడైనా గమనించారా? నక్సలైట్లు పోలీసులకు లొంగుబాటు చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే వారి గన్స్ అన్ని కూడా గ్రౌండ్ మీద పెడతారు, డిజామ్ అవుతారు అనమాట. వారి ఆయుధాలు సమర్పించుకుంటారు. అనగా దాని అర్థం ఏంటంటే ప్రియులారా, వీఆర్ నో లాంగర్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ యూ, మేము మీకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాడము. యోనతాన్ అదే చెప్తా ఉన్నాడండి. యోనతాన్ ఏం చెప్తా ఉన్నాడు? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ యూ డేవిడ్, ప్లీజ్ మేక్ ఇట్ క్లియర్, నేను నీకు వ్యతిరేకిని కాదు. ఇంకా గూఢార్థం అంటే ఏంటంటే ప్రియులారా, ఆర్మ్స్ ఎప్పుడైతే మనం సమర్పిస్తామో దాని యొక్క గూఢార్థం ఏంటంటే అవసరమైనప్పుడు నేను నీ పక్షాన పోరాడతాను కానీ నీకు వ్యతిరేకంగా పోరాడను. దట్స్ వాట్ జోనథన్ ఇస్ డూయింగ్. దావీదు, ఇదిగో నా కత్తి. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అండ్ ఆనర్. రాజు దగ్గర ప్రియులరా, రాజు కత్తికి మామూలు సైనికుల దగ్గర ఉన్న కత్తులకు చాలా తేడా అండి. రాజు దగ్గర ఐఫోన్ 17 Pro ఉంటే వీళ్ళ దగ్గర నోకియా 2200 ఉంటుంది. సైనిక అంటే యు సీ ద డిఫరెన్స్. అంటే అంత రిచ్ ఉంటుంది ప్రియులరా ఆ షార్ట్ అంటే. కానీ అది తీసి ఇచ్చేస్తా ఉన్నాడు దావీదుకి. ఇప్పుడు యోనతాను దావీదుకి ఇచ్చే 4వ వస్తువు ఏంటంటే తన విల్లుని ఇస్తా ఉన్నాడు, తన బౌ అండ్ ఆరో ఇస్తా ఉన్నాడు. బౌ అండ్ ఆరో ప్రియులరా తన యొక్క స్ట్రెంగ్త్ కు గుర్తు ప్రియులరా. తన స్ట్రెంగ్త్ ఏంటంటే తన స్కిల్ కు గుర్తు ప్రియులరా. నాకు ఈ స్కిల్ ఉంది, నాకు కెపాసిటీ ఉంది, నా క్యాపబిలిటీ ఉంది, నా పొటెన్షియల్, నా సామర్థ్యం ఉంది. కానీ నా సామర్థ్యం అంతా కూడా నీ యొక్క పాదల్లో పెట్టేస్తావు. ఐ విల్ జస్ట్ ఎంప్టీ మై సెల్ఫ్. వాట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్లెస్ ఫ్రెండ్షిప్ ఇదండి. వాట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్లెస్ ఫ్రెండ్. కొన్నిసార్లు అంటా ఉంటాం ప్రియులరా, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్షిప్స్ లో నువ్వు కాకపోతే 100 మెంబర్స్ ఫ్రెండ్స్ అవుతారా నాకు. కానీ ఆ ఒక్క వ్యక్తి ప్రియులరా, ఆ ఒక్క వ్యక్తి యోనతాన్ అనుకుంటే అంతమంది ఫ్రెండ్స్ అవ్వరా? కానీ ఆ ఒక్క వ్యక్తిని ఎంతగా ఆనర్ చేస్తా ఉన్నాడు, ఎంతగా తను గ్రహించాడు. He is my spiritual connection. I will not lose him. తన బౌ అండ్ ఆరో ఇచ్చేసి నా సామర్థ్యం అంతా కూడా నీకు ఇచ్చేస్తా ఉన్నా. చివరిగా ప్రియులరా తను ఇచ్చినటువంటి వస్తువు ఏంటంటే దట్టి బెల్ట్. He's giving away his belt. ఆ బెల్ట్ ఇవ్వటంలో ప్రియుల దాని అర్థం ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ రైట్ ఫ్రమ్ టుడే, నాట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. రెడీనెస్ అన్నమాట. బెల్ట్ అంటే రెడీనెస్. ఈ రోజు నుంచే దావీదు, నా మనసు కలిసింది నీతో, ఈ రోజు నుంచే నేను నీ కొరకు పోరాడతాను, ఈ రోజు నిలబడతాను నేను, ఎప్పుడో అవసరమైనప్పుడు కాదు. ప్రియులారా, ఎప్పుడైనా మీకు అనుభవం వచ్చిందా? మీరు చాలా కష్టంలో ఉన్నారు, చాలా ఇబ్బందులో ఉన్నారు, మీరు ఆలోచిస్తే ఒక ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. ఆ ఫ్రెండ్ కు ఫోన్ చేస్తేనే ఆ ఫ్రెండ్ ఏమంటాడంటే, అరే రబ్బాయి నిన్న గనక ఫోన్ చేసింటే నేను ఇస్తుంటా అబ్బాయి, నిన్న ఫోన్ చేసింటే నేను ఇస్తుంటే. లేకపోతే వాళ్ళు ఏదో ఇంకొకటి నీ పరిస్థితి తెలిసిన వాళ్ళు కొంతమందిగా ఫోన్లు ఎత్తరు. అబ్బా ఫోన్ చేశాడంటే ఏదో ఒకటి అడుగుతాడు, ఏదో ఒకటి సహాయం కావాలని అనుకుంటారు, అందుకని నేను ఎట్లయినా తప్పించుకోంపో. ప్రియులారా, లుక్ ఎట్ జోనథన్. హీ సేయింగ్ ఫ్రమ్ టుడే, రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ విత్, నీ కొరకు నేను